అయ్యా అయ్యో ఎవరన్నా కనబడితే గిఫ్ట్ ఏమన్నా టిఫిన్ అన్న తెప్పించుకుందామంటే ఎవరు కనబడతలేరు. రాత పాడుగా సావన్న అత్తలేదు చెప్పనా. అయ్యో భగవంతా. అయ్యో పోసవకు 3 రోజులు జ్వరం వస్తుంది అన్నది. మరి చూసన్నత్త, మరి డాక్టర్ వచ్చిండు సూది ఎంచుకుంటుందో చెప్పన్నత్త. పోసావా పోసావా డాక్టర్ వచ్చిండు సూది ఎంచుకుంటావా? నీ సూదులు చల్లగుండా 4-5 రోజుల నుంచి సూదులు ఎంచుకున్నా కానీ ఒక్కటే జ్వరం కాదా, జ్వరం అసలే తక్కువ అవుతలేదు. గింత మా బుజ్జికి ఫోన్ కలిపి మీ అవ్వకు జ్వరం బగ్గొచ్చింది రా అని ఫోన్ చేయాలి బాంచను. ఈ జ్వరాలు పాడుగాని అందరికి జ్వరాలే, నాకు 4 రోజులే జ్వరం వచ్చి ఇప్పుడే సూది వేసుకున్నా కదా. పోసావా ఏమన్నా తిన్నావా లేదా? మరి సూదులు పాడుగాను 4-5 రోజుల నుంచి గోళీలు మింగి మింగి నోరంతా సేది వస్తుంది. సావన్న వచ్చి పాడైతలేదే సావుదాలకు వచ్చి. ఎక్కడ అంగడి అక్కడనే ఉంది కదా. మాట్లాడతావా? జ్వరం పాడుగాను మంచి మంచి వాళ్ళకి అత్తంది, నాకు అత్తంది. ఇక పోసావా రింగ్ అవుతుంది, మాట్లాడు. అయ్యో హలో బుజ్జి, సీనయ్య నువ్వు బాంచను. బుజ్జెట్ పోయింది, జ్వరం బాగా వస్తుందయ్యా బాంచను. 6 రోజులు అవుతుంది, నోరంతా సేది వస్తుంది. కూడు తిన బుద్ధి అయితలేదు, మన్ను తిన బుద్ధి అయితలేదు. ఇంత బుజ్జిని దోల రాదు, నీకేమన్నా పని ఉంటే మన కానీ ఓ 2 రోజులు ఉండిపోతుంది బాంచను. నీ కాలు మొక్త ఒక 2 రోజులు ఉండిపోతుంది, జర రోజులు బాంచను. సరే బాంచను. ఇంకో ఎరేనా లేచి బుక్కినంత చల్లవాడు ఊకే కూర్చుంటే పాన మజ్జు మజ్జు ఉంటది. పోతున్నా మరి నేను పని ఉన్నది ఇంటికాడ. ఏంది మా అబ్బకు జ్వరం వస్తే నువ్వు చూసేస్తావా? ఏటన్నా ఊర్లలో పోదాం అంటే చిట్కని తయారయ్యేస్తాడు. గట్లా కాదు గాని నీకేమన్నా సిగ్గుమానం ఉన్నదా? 4 రోజులు అవుతాంది నాడింట్లో ఊసని తినుకుంటుంటాను. మరి పెళ్ళని చేసుకొని వస్తాను, మరి నేను ఇంత పని చేసుకుంటాను అంటానవా? ఏది లేదు. మరి ఇట్లా అయితే ఎట్లా బతుకుతావు అనుకుంటాను నువ్వు? దానికైతే ఎప్పటికీ ఏదో ఒకటి అవుతుంది. రోజుకో రోగం వస్తుంది. ఓ రోజు ఫోన్ చేసి కడుపు నొత్తాంది అంటది, ఓ రోజు ఫోన్ చేసి కాలు గుంజుతానే అంటది. ఇప్పుడు ఫోన్ చేసి జ్వరం వచ్చింది రా అని అంటాంది. మరి నేను సావల్లా బతకాల మీకు చేసి పెట్టి నాకు అర్థం కాదు. నేనైతే రాను దాన్ని చూడటానికి. నువ్వు పోతావు. అగో గట్లంటే ఎట్లనే? మీ అవ్వకు మనం కాకుంటే ఎవరున్నారే? అన్నాడు తయారుగా పోదాం. ఏంది పోదాం అని బాగా ఎగురుతావు. రూపాయి సంపాదన లేక 4 రోజులు అవుతాంది. నువ్వేమనుకుంటాను? మా అవ్వగారు ఇల్లు అనే వారికి సంకలు గుద్దుకుంటా పోతా అని చూస్తావు. ఇగో నేనైతే నేను రాను, నువ్వు. అగో నువ్వేమన్నా మనిషివేనా? మీ అవ్వ ఫోన్ చేసి మరీ చెప్పింది రారని. రాకుంటే బాధపడదా నా బిడ్డ రాలేదని. అయినా ఏమంత దూరం ఉందే, పొద్దుగల పోయి పొద్దు కద్దంప రానంటావు. నేను గలచ్చక్కలకు అరిగలో పోతాన్నా. ఆమె ఒక్క తిరిగొచ్చి చేతిలో పైసలు పెట్టి రమ్మని పిలిచింది. పోకపోతే తిడుతుంది. నేనైతే పోతా. నీకు అంతగానం చూడబుద్ధి అయితే నువ్వు చూసి రాపో. నువ్వు ఎప్పుడు మారుతావో, నీకు ఎప్పుడు మానం వస్తుందో. గట్లనే ఏదో ఒక సాగు చెప్పుకుంటా రోడ్ల మీద తిరుక్కుంటా ఊర్ల పంట తిరుక్కుంటుండు. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని? ఎంత చెప్పినా వేస్టే నీకు. అత్త పానం చల్లకుండా ఈ నడుమ ఏం మంచుకుంటలేదట.
గావర గావర గాయగా ఎత్తుందట. మరి చూసాను అత్తాను అత్తున్నా. ఎండ చల్లకుండా ఒకటే తిరగ కొడుతుంది. అగో అత్త సాధ కాకుండానే ఉంది పాపం. అత్తమ్మ అత్తమ్మ పండుకున్నావా? లే ఆగో నువ్వు ఒక్కని వచ్చిన బుజ్జేదయ్యా. బుజ్జికి వారం రోజులు జ్వరం రాబట్టి అత్తాన్ని మా తయారైంది కానీ నువ్వే సాధ కాకుంటున్నావు ఎందుకు తీయే, నేను పోయేత్తది అని వచ్చిన. మరే పానం ఎట్లుంది? నీ పానం పాడుగాను. ఏం చేయాలి బిడ్డ, 6 రోజుల నుంచి బాగా జ్వరం వస్తుంది. కాళ్ళ లెక్కలన్నీ గుంజుతున్నాయి, తలకాయ తీసిరినట్టు అవుతుంది, నోరు సాయంపుతలేదు. డాక్టరు 2 రోజులు సూదేసిండు, అయినా కానీ కమ్మి కాలేదు. రాత పాడుగానే మంచిగా లేదు. మరి మంచిగా ఉందా? దానికి జ్వరం తక్కువ అయిందా? అది కూడా ఏం తింటలేదు అత్త. వారం రోజులు వేసిన పక్క వేసినట్టే ఉంటుంది. లేస్తలేదు, తింటలేదు, ఏం పని చేస్తలేదు. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుడు అవుతుంది. అవ్వా మెల్లగా పైలు. అత్తమ్మ గా పొలగాడు ఎవరు? బండి మన ఇంటి కాడ పెట్టిండు. గారేన కొడుకు ఎప్పుడన్నా దుకాణాలకు అటు ఇటు పోతే పోరడు, చెప్పిన పని వింటాడు. ఇక ఎప్పుడన్నా ఆన కొడితే చీకటి అయితే బండి మన ఇంటికన్నా పెడతాడు. ఇక నేను కూడా ఏమన్నా మంచి పోరడు అయితే మనే కానీ దాన్ని ఒక్కదాన్ని ఎందుకు ఇడిచిపెట్టి వచ్చినావు? అది కూడా సాతనై సాతగాక మంచాలకి వెళ్ళి ఎత్తలేదన్న పడుతుంది. రాకుండా అయిపోవు కదనయ్యా. దానికి ఏం కాదు అత్తమ్మా. మా అవ్వకున్న మా వదినకి చెప్పిన చూడమని, చూస్తా అన్నారు, అందుకే వచ్చిన. అయ్యో పెయిల జ్వరం కొట్టబట్టి ఎన్ని రోజులు అయినో, అంత తినక బేజారు అయినో. మరి పాత దావకంలో నన్ను జూమ్ పెడతా. ఇగో ఇంట్లో బెడ్పూడు ఉంది, తినన్నది మరి. నాకు అద్దయ్యా బాంచను, నోరు సాయంపుతలేదు. నీ సూదులు చల్లకుండా డాక్టరు వారం రోజుల నుంచి రోజు 2 సూదులు ఎత్తాడు కానీ అయినా కానీ కమ్మ అయితలేదు. సూదులు వేసుకున్నా కానీ జ్వరం తక్కువ కాలేదా అత్త? అయ్యో మరి గోళీలన్నీ వేసుకో. గోళీలు వేసుకున్నావా అత్తమ్మా? వేసుకోలేదయ్యా, ఇంకా బుద్ధి అయితలేదు, చేసేది. అయ్యో గట్లంటే ఎట్లా అత్త? ఎడబెట్టు మరి. దిగుతున్నాయి. మంచిగా ఉంటేనేమో పని మీదనే ఆరాటం, ఆగనే ఆగవు. ఇగో గోలేసుకోవద్దమ్మ. అత్తమ్మ ఇయ్యాల రేపు జ్వరాలు నమ్మచ్చటట్లేదు. 4 వద్దులు మా ఇంటికాడ ఉందిపా. ఈడు ఉంటే కాశీ పోసేటోళ్ళు ఎవరున్నారు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఎవరున్నారు? పురాత సాత కాకుండా ఏటో అయిన మనిషి మళ్ళా మంచిగా అయినా కద్దుపా ఇంటికి. అద్దు బాంచను, ఇవరకే బుజ్జికి జ్వరం వస్తుందేమో, నువ్వే బువ్వలు కూరలు అంటుకుంటా బట్ట బాత వింటానంటాను. ఆడికొచ్చి మళ్ళా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? జ్వరం తక్కువైనాకనే వచ్చి ఓ వారం రోజులు ఉండత్తా. సీనయ్య ఇగో బాంచన్ ఇవ్వట్టు. ఎందుకత్తమ్మా? బుజ్జికి జ్వరం బాగా వస్తుంది అన్నావు కదా, దాన్ని నన్ను దాకాండ చూచి
పోంగేమన్నా అరటి పండ్లో ధాన్యం ఛీ. బాబా ఎవరు ఫోన్ చేసేది? మా అవ్వకైతే ఏడ పని లేదు, గంటకు ఒకసారి ఫోన్ చేసుకుంటుంటది. నిన్ననే కదా ఈ నల్ల మొక్క పొడి చూసి వచ్చిండు, మళ్ళీ ఇయ్యాలనే ఫోన్ చేసుకుంటుంటాంది ఎత్తిపోయి దిగిపోయింది అన్నట్టు. అవ్వా చెప్పే. నాకెందుకు జ్వరం వచ్చిందవ్వా, నేను మంచిగానే ఉన్నానే. సరే అవ్వా, నేను తర్వాత ఫోన్ చేస్తా ఆగవే. ఓయ్ మా అవ్వగట ఏం చెప్పినావు నువ్వు? అగో నేనేమని చెప్పింది? నాకు వారం రోజుల నుంచి జ్వరం బాగా వస్తుందని చెప్పినవాట కదా. ఇగో మీ అవ్వ రమ్మంటే నువ్వు రాలే కదా, ఇక రాలేదని చెప్తే బాధపడదా? ఇక ఏం చెప్పాలని నీ బిడ్డకు కూడా జ్వరం వచ్చిందత్త అని చెప్పిన. మాలతి ఉన్నావా పిల్ల ఇంట్లో? ఈసారైనా టిట్టు డబ్బులు టైంకి ఇస్తావా, రేపు మా పని గడుపుతావా? అయ్యో రేపు ఎట్లనైనా వేసి పైసలు ఇస్తా అక్క. ఇస్తా అన్నోళ్ళు ఇత్తలేరు, గిన్ని రోజులు ఆగినావు, రేపు ఒక్కరోజు ఆగరాదు. ఇత్తనన్నోళ్ళు ఇయ్యలే ఇంకా. ఇగో వదిలి తిట్టి పైసలు జరా 2-3 రోజులు లేట్ అయింది, ఏమనుకో. నువ్వు 4-5 రోజుల నుంచి పనికే పోతలేకపోతివి, చిట్టి పైసలు కట్టడానికి పైసలు ఎడకెళ్ళి వచ్చినాయి. నిన్న మీ అవ్వ దగ్గరికి అయినా కదా, నీకు జ్వరం వచ్చిందని చెప్పిన. అయ్యో బిడ్డకు జ్వరం వచ్చిందా, అయితే దావకాల్లో చూపెట్టని పైసలు ఇచ్చింది. తింటది. అవ్వా ఏమైంది? ఒళ్ళు కాలుతుంది.
ఉండే బావ. ఇన్ని రోజుల నుంచి నిన్ను అర్థం చేసుకోలేదే. కాలు గుంజుతానే, కడుపు నొత్తంది, జ్వరం వస్తుందంటే పని పని అనుకుంటా పనికే పోయినా. నీ విలువ నాకు తెలిసేటట్టు చేసిండే నీ అల్లుడు. నేనేమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించమ్మా. ఒక్క రోజన్నా నీ సేవ చేయలేదమ్మా. నీ బట్ట వింటలే, నీకు తానం పోయలే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటానే. నిన్నే రోజు కూడా మంచిగా చూసుకోలేదమ్మా. పని పని అనుకుంటే పనికే పోయినా కానీ నిన్నే రోజు పట్టించుకోలేదే. వాళ్ళే నువ్వు కడుపు నిండగా అనుకున్నా చెత్త కుప్పల పడితే తీసుకొచ్చుకొని ఆదుకున్నవే అమ్మ. అవలే అమ్మని బిడ్డొచ్చింది అమ్మా. నాకు కాలు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, కడుపు నొస్తుంది, జ్వరం వస్తుంది అని చెప్తే కూడా నేను కడుపు నొస్తుంది, బాణం కొట్టుకుంటుంది, రాయేదని ఎన్నో సార్లు ఫోన్ చేసి రమ్మంటుందని ఇన్నవా చెప్పు. ఇప్పుడు ఏమైందో చూడు. పోదమే ఒక్కనాడు మేము చూసేదేమో రాయ అంటే వచ్చినవో చెప్పు. నీ మాటలే రోజు పట్టించుకోలేదయ్యా. మనసులో ఉంటాక కనబడి పోయినది తెలుస్తుంది మన విలువ. ఇంత పని అవుతుందని అనుకోలేదే. చేతుల పైసలు లేకున్నా కూలి పని చేసుకుంటానని చదివించినావు, ఒక ఇంటి దాన్ని చేసినావు. దేవుడా, మా అమ్మ మంచిగా ఉన్నప్పుడు చూసుకోకపోతే కదయ్యా. నేను ఇప్పుడు ఎవరు చూసుకుంటా బతకాలా?